కొన్ని సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఆ అంశానికి సంబంధించిన అంశం మనం వార్తాపత్రికల్లో ప్రధానంగా చూస్తూ ఉన్నాము. రష్యా యుక్రెయిన్ దాదాపుగా 4 సంవత్సరాలుగా వార్ కొనసాగుతోంది. భారత్ పాక్ దాడి కూడా మనం చూసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కొనసాగుతోంది. ఈ వార్స్ అన్నీ చూస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ప్రజలందరిలో కూడా ఒక రకమైన భయం ఏర్పడిన నేపథ్యంలో అసలు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయా? అసలు ఎప్పుడు ఇవన్నీ ఆగుతాయి? ఇంత టెక్నాలజీ పెరిగింది అయినా కూడా ఇంకా యుద్ధాలు చేసుకుంటున్నాం పాతకాలంలాగా. ఇవన్నీ సమస్యపోయి మంచిగా ఉండాలి కదా అందరూ అని చెప్పి అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో ఏంటి అనేది మాట్లాడదాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాజీ గారు ఉన్నారు. నమస్తే సార్, చర్చా కార్యక్రమానికి స్వాగతం. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్, చర్చా కార్యక్రమానికి స్వాగతం. దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ ఉన్నారు. సార్ నమస్తే, చర్చా కార్యక్రమానికి స్వాగతం అండి. బాజీ గారు, మనం చూస్తున్నాము ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అండ్ భారత్ పాకిస్తాన్ చూసాం. రష్యా యుక్రెయిన్ అయితే చెప్పక్కర్లేదు, 4 సంవత్సరాలుగా ఇంకా వార్ కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ చూస్తుంటే అసలు రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడే చాలామంది ప్రజలు భయపడింది ఏంటి అంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో అని. సో ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ముందు గుడ్ మార్నింగ్ అండి షీలా గారు, మీకు అట్లాగే హెచ్ఎంటి వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం, నమస్కారం. ఇప్పుడు ఈవేళ ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన పరిస్థితులు, ఆర్థికంగా కానివ్వండి లేకపోతే టెక్నాలజీ అందించిన సపోర్ట్ తోటి ఎదగాల్సిన దేశాలన్నీ కూడా ఈ యుద్ధాలతోటి కొట్టుకొని ప్రపంచ దేశాలకే ఆందోళన కలిగించే రీతిలో నడుస్తూ ఉన్నాయి. ఇటు రష్యా ఉక్రెయిన్ కానివ్వండి, ఇటు మిడిల్ ఈస్ట్లో ఈ పరిణామాలు కానివ్వండి, ఇజ్రాయెల్ మరి ఇరాన్ మధ్య యుద్ధాలు, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అగ్రదేశాలుగా అనుకుంటున్న అమెరికా, ఈవెన్ ట్రంప్ కూడా ఇవాళ ఏదైతే ఈ వాతావరణం, యుద్ధ వాతావరణం నెలకొందో, ఇటు రష్యా ఉక్రెయిన్ల మధ్య కానివ్వండి, ఇటు మధ్యప్రాచ్య దేశాల మధ్య కానివ్వండి, వీటిని సరిదిద్దే ప్రయత్నాల్లో కూడా వదిలేసి మరి పెద్దన్న పాత్ర పోషించాల్సిన అమెరికా కూడా స్వార్థపూరిత ఆలోచన విధానంతో ఉండటం కూడా ఒక ఆందోళన కలిగించే అంశం. ఇవాళ మరి ఈ ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధానికి ఇజ్రాయెల్కి సపోర్టుగా మరి ట్రంప్ నిర్ణయం తీసుకొని మరి యుద్ధాన్ని ఇంకా తీవ్రతరం చేసే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రీసెంట్గా కొన్ని గంటల క్రితం వచ్చిన వార్తల నేపథ్యంలో ఇది ఎంతో మరి ఆందోళన కలిగించే విషయం. అట్లాగే G7 దేశాలు కూడా అన్ని మరి వాళ్ళు కలగజేసుకొని దీన్ని కేవలం ట్రంప్ అమెరికా యొక్క ఆధిపత్యమే కాకుండా G7 దేశాలన్నీ కూడా సంయమనం పాటించాలని పిలుపునిస్తున్నప్పటికీ కూడా మరి ఒక పక్క రష్యా ఇరాన్కి సపోర్ట్ చేసే పరిస్థితులు, మరి అమెరికా ఇజ్రాయెల్ సపోర్ట్ చేసే పరిస్థితులు చూస్తే కనుక ఇంకొంచెం ఇది సమస్య పోయేదానికంటే కూడా యుద్ధ వాతావరణం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. నేను రీసెంట్గా తెలుసుకున్న అంశాల ప్రకారం ఏంటంటే ఇరాను ఏదైతే తను అణ్వాయుధం యొక్క ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని మరి ఇరాన్ విదేశాంగ వ్యవహారాల మంత్రి అబ్బాస్ ప్రకటించడం జరిగింది. అట్లాగే ఏంటంటే ఇజ్రాయెల్ ఆపేస్తే మేము కూడా ఆపేస్తామని కూడా ఆయన సందేశాన్ని పంపించాడు. కాబట్టి ఏంటంటే దీని ప్రకారంగా ట్రంప్ ఈ యుద్ధ వాతావరణాన్ని అంతమొందించి సామరస్యంగా ఆ ఇద్దరి మధ్య సయోధ్య నెలకొనడానికి ప్రయత్నం చేయాలి తప్ప మరి దీని యుద్ధాన్ని ఇంకా ప్రేరేపించటం, పెంచటం అనేది చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది అందరూ కోరుకుంటా ఉన్నారు. అట్లాగే రష్యా కూడా తన యొక్క మద్దతుని ఇరాన్కి ఇచ్చేందుకు ప్రకటించింది. ఈ రకంగా చూస్తే ఏంటంటే అటు ముస్లిం దేశాలకి కొన్ని దేశాలు, అట్లాగే యూరోపియన్ కంట్రీస్ అమెరికాతో కలిసి ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తూ కనుక వెళ్తే ఖచ్చితంగా ఉద్రిక్త వాతావరణం మరి మధ్యప్రాచ్య ప్రాంత దేశాల్లో ఉంటుంది. కాబట్టి దీన్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సామరస్యం, శాంతి సహజీవనంతో అభివృద్ధి చెందే విధంగా ఆలోచించుకోవాలి తప్ప
ఈ రకంగా ఎప్పుడో వెనకటి కాలంలో పూర్వం 100 సంవత్సరాల క్రితం రాజులు కొట్లాడుకున్నట్టుగా రాజరిక వ్యవస్థలో జరుగుతున్నట్టుగా ఇప్పుడు జరుగుతూ ఉంది. నాకేమనిపిస్తుందంటే టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఆలోచనలు విజ్ఞానం పెరిగినా కానీ మనుషుల్లో ఉన్న ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ద్వేషాలు, అసూయ ద్వేషాలు కానివ్వండి, ఆధిపత్య పోరు విషయంలో కానివ్వండి, వీళ్ళు ఇంకా మోడరేట్ అవ్వలేదు జనం. మనుషుల మనస్తత్వాల్లో మానవుల మేధస్సులో ఇంకా పరిణితి రావాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే యుద్ధాలు ఎప్పుడు కూడా పరిష్కారాలు కావు, చూస్తున్నాము. మన విధ్వంసకరమైన యుద్ధాలు వల్ల ఎంతో ప్రాణ నష్టం, ఆస్తుల నష్టం జరిగింది తప్ప ఫలితం అనేది ఏమి ఉండదు. మరి ఏ ఏ ఏ దేశం పక్కనే మన దేశంలో మన పాకిస్తాన్తో జరుపుకుంటున్న సంఘర్షణలు కానివ్వండి, మరి మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న సంఘర్షణలు కానివ్వండి, అట్లాగే రష్యా ఉక్రెయిన్ మరి సంవత్సరాలుగా జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది? ఉక్రెయిన్ లాంటి ఒక అందమైన దేశం నాశనం అయిపోయింది. ఫలితం ఏం లేదండి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా మత సామరస్యంగాను ఎంతో చక్కగా శాంతియుత సహజీవనంతో ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఆయా దేశాలను అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఈ రకంగా విధ్వంసాన్ని సృష్టించుకొని మానవాళి యొక్క మనుగడకే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అనేది ఎవరు ఎంత సమర్థనీయం కాదు. కాబట్టి ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది. మేధావులుగా భావిస్తున్న ప్రపంచ దేశాల అధిపతులు కానివ్వండి, అగ్రదేశాలుగా మరి భాషల్లాలని కోరుకుంటున్న దేశాలు కానివ్వండి, ఈవేళ చైనా కానివ్వండి, లేకపోతే రష్యా కానివ్వండి, యుఎస్ కానివ్వండి, అట్లాగే మిడిల్ ఈస్ట్లో ఉన్న యూకే కానివ్వండి, వీళ్ళని అందరూ కూడా ఏంటంటే ఆలోచించాల్సిన సమయం ఆసనం అయింది. ఇప్పుడు ఎంతసేపటికి ఏంటంటే ఎవరికి అవకాశం ఉన్నంత వరకు అవతల వాళ్ళని రెచ్చగొట్టేసి తమ ఆధిపత్యాన్ని అక్కడ మంటని రేపెట్టి ఆ మంటలో చలి కాచుకునే ఆలోచన విధానాన్ని మరి అగ్రదేశాలు స్వస్తి పలకాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇరాన్ ముందుకు వచ్చింది. మేము ఇజ్రాయెల్ ఆపేస్తే మేము ఆపేస్తామని చెప్పేసి ముందుకు వచ్చింది. కాబట్టి ఆ దిశలో ఏదైతే G7 దేశాలు ప్లస్ ఏదైతే అగ్రదేశాలుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఆ దిశలో దాన్ని తీసుకొని వాళ్ళిద్దరి మధ్య సయోధ్యని చేకూరిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. షీలా గారు. ఓకే శ్రీవర్ధన్ గారు, కరెక్ట్గా మనం ఏదైతే యుద్ధం టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామో సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇరాన్లో కూడా జరుగుతున్న టైంలో అక్కడ న్యూస్ చదువుతున్నారు. సో స్టూడియో మీద బాంబు పడింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు నిజంగా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఇదంతా దేనికోసం అనే భయం అయితే షోర్గా ఉంది. దేనికోసం అని మీరు అనుకుంటున్నారు? అంటే దీంట్లో మనం ఇజ్రాయెల్ ఫస్ట్ నుంచి కూడా ఇజ్రాయెల్ యొక్క ఆ దేశం యొక్క సార్వభౌమత్వానికి సంబంధించి, ఇంటిగ్రిటీకి సంబంధించి అంశంగా ఈరోజు నిరంతరం అంటే ఇజ్రాయెల్ దేశం ఏర్పడ్డ తర్వాత దాని చరిత్రను చూసుకున్నప్పుడు ఇజ్రాయెల్ యూదుల మీద జరిగినటువంటి ఊచకోతతో ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోయి మళ్ళీ ఒక దేశంగా వాళ్ళు 48 నుంచి ప్రారంభమైతే వాళ్ళు ప్రతిరోజు పాలస్తీనాతో కావచ్చు, లేకపోతే పక్కన ఉన్నటువంటి అనేక దేశాలతోటి వాళ్ళు నిత్యం ఈ యొక్క ఒకవైపు తీవ్రవాదంతో పోరును ఎదుర్కొంటా ఉన్నారు. రెండు, యాక్చువల్లీ ఇరాన్తో కూడా ఒకప్పుడు మంచి స్నేహం ఉండేది. కానీ ఎప్పుడైతే ఇరాన్లో ఏదైతే ఇస్లామిక్ రిపబ్లిక్ వచ్చిన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, ఆ విప్లవం మారిన తర్వాత మరి అక్కడ సున్నీలు షియా యొక్క వర్గాలను పెంచాలి, ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క దేశమే లేకుండా చేయాలని చెప్పేసి మరి వాటికి అనుగుణంగా కూడా ఇవాళ హిజ్బుల్లా తీవ్రవాద సంస్థలు కావచ్చు, హమాస్ అనే తీవ్రవాద సంస్థలకు మరి ఫండింగ్ చేస్తూ ఒకవైపు ప్రాక్సీ వారు నడుపుతూ సీమాంతర ఉగ్రవాదం నడుపుతూ, రెండోది ఆ దేశాన్ని నాశనం చేయాలనేది అనేక రోజుల నుంచి జరుగుతున్నట్టు ఒక యుద్ధం. ఇది అంటే జరుగుతున్నటువంటి వీళ్ళ మధ్యలో కొట్లాట. సో ఈ మధ్య కాలంలో ఇరాన్ అణు ఆయుధాన్ని వాళ్ళు ఆల్రెడీ అణాయుధ దేశంగా శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకొని మరి వాటిని అభివృద్ధి చేసుకుంటున్న సందర్భం, ఒకసారి అణు ఆయుధాలు ఇరాన్ చేతిలోకి వస్తే ఇజ్రాయెల్ను మరి ప్రపంచ పటంలో లేకుండా చేయడం అనేది పెద్ద కష్టమైనటువంటి అంశం కాదు. కాబట్టి ఇది తన యొక్క దేశం యొక్క ఉనికి కావచ్చు, భద్రత కావచ్చు, ఐడెంటిటీ విషయంలో కావచ్చు, దానికోసం ఇజ్రాయెల్ ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో పెద్ద దాడులు అనేది నిర్వహిస్తా ఉన్నారు. సో దీనికి తోడు ఈరోజు అమెరికా కూడా సరే, అమెరికా ఎప్పుడు కూడా ప్రపంచంలో తన యొక్క పెద్దన్న పాత్ర ఉండాలి, తన ఆయుధాలనే కొనుక్కోవాలనేది ఒక అంశం అయితే, ఇలా మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైనా కూడా ఏ దేశం యొక్క సార్వభౌమత్వానికి ఆ దేశం యొక్క ఇంటిగ్రిటీ కోసం ఆ దేశాలు పాటుపడడం వరకు మంచిదే. అంటే ఏ దేశం యొక్క గొప్పతనం గురించి, ఆ దేశం యొక్క రక్షణ గురించి, ఆ దేశం యొక్క అన్ని రకాలుగా ఆలోచించాలి. కానీ ఒక దేశం ఇంకో దేశంలో
ఒక మతపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే వేరే ఒక దురుద్దేశంతో దాడులు ఏదైతే జరుగుతున్నటువంటి సందర్భం ఉందో ఈ యొక్క యుద్ధాలు అనేది ఇక్కడ ప్రారంభమవుతున్నటువంటి సందర్భం. మరి నిజంగా కూడా ఇరాను ఎందుకు ఇజ్రాయెల్ ను చేస్తుంది, టార్గెట్ చేస్తుందంటే అది ఒక మతకాంక్షమైనటువంటి అంశంతో పాలస్తీనాకు ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఏదైతే పోర్ ఉందో వాటిలో ఈరోజు దాన్ని కొనసాగింపుగా ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఒకవైపు ఇక్కడ కూడా అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుఏ కావచ్చు, లేకపోతే కొన్ని దేశాలు కూడా ఈరోజు ఇజ్రాయెల్ వైపు ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే యుద్ధం అనేది వాస్తవం కూడా ప్రపంచంలో ఎప్పటికైనా యుద్ధం అనేది పరిష్కారం కాదు. యుద్ధం అనేది జరిగినప్పుడు వినాశనమే ఉంటుంది, కానీ దాంట్లో ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఉండదు. అయితే ఈ రెండు దేశాల యొక్క యుద్ధాలు అనేది ఇలా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఒక అంటే గ్లోబలైజేషన్ అయిన తర్వాత అంటే ఒక దేశం యొక్క అవసరాలు ఇంకో దేశం మీద ఆధారపడినటువంటి సందర్భాల్లో ఈరోజు ఒక రెండు దేశాల మధ్య జరిగే ఏదైతే యుద్ధ వాతావరణాలు వస్తాయో అవి అనేక దేశాల మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుంది. ముఖ్యంగా ఈరోజు క్రూడ్ ఆయిల్ యొక్క దిగుమతి నిజంగా భారతదేశానికి వచ్చినప్పుడు మనం 85% బయట నుంచి తీసుకొస్తున్న పరిస్థితులు. సో ఈ యుద్ధం ఇలా కొనసాగితే దీనివల్ల మనకు కావచ్చు, చైనా కావచ్చు, లేకపోతే ఇంకా అనేక దేశాలకు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేది కనిపిస్తుంది. మరి అట్లని యుద్ధాలు ఆపాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే మరి యుద్ధమైనా ఏదైనా కూడా రెండు దేశాలు మరి వాటి యొక్క పరిధులు దాటకుండా ఉన్నప్పుడే యుద్ధం అనేది ఆగుతుంది. ఒకే దేశం ఒకవైపు వన్ వే ప్రేమ అనేది లేకపోతే ఒకవైపు శాంతి అనేది ఉండదు. సో ఇవాళ ఇజ్రాయెల్ ముఖ్యంగా ఇరాన్ లో ఉన్నటువంటి అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తా ఉంది. సో దానికి ప్రతిగా ఇరాన్ కూడా మరి ఇజ్రాయెల్ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమైన కేంద్రాల మీద దాడులు జరుపుతున్న సందర్భం ఉంది. సో ఇది ప్రపంచం మూడో యుద్ధానికి దారితీస్తుందా అంటే తీయొచ్చు, చేయకపోవచ్చు. ఇలా మనం రష్యా ఉక్రెయిన్ చూస్తా ఉన్నాం, అదే మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుంది అని అనుకున్నాం. ఒక బలమైనటువంటి ప్రపంచంలో అమెరికా తర్వాత ఒక బలమైనటువంటి రష్యా 3 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ అంటే మనుషులు ఏదైతే నైతిక విలువలు, ఆలోచన విధానాలు దారి తప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వినాశనం అనేది జరుగుతుంది. మరి ఈ రోజు మనం చూసాం పాకిస్తాన్ లో ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆలోచించే తీరు వేరు, కానీ ఒక తీవ్రవాద మనస్తత్వంతో ఉన్నటువంటి ప్యారలల్ ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి తీవ్రవాదుల చేతుల్లో అణుబాంబులు ఉన్నా లేకపోతే క్షిపణులు ఉన్నా జరిగేటువంటి పరిణామాలు చాలా విపరీతమైనటువంటి పరిణామాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇలా హమాస్ కావచ్చు ఈరోజు, లేకపోతే మిగతా తీవ్రవాదుల్లో ఒక ప్రభుత్వంతో ఉండేటటువంటి వ్యవస్థ ఏదైతుందో ఈ తీవ్రవాద సంస్థలు నడిపేటటువంటి వీళ్ళతో కూడా ఆ యొక్క ప్యారలల్ నెట్వర్క్ అనేది ఉంది. సో ప్రభుత్వాలుగా ఆలోచన చేసినప్పుడు వాళ్ళ కొంత లిమిటేషన్స్, కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలోచిస్తారేమో, కానీ తీవ్రవాదుల చేతిలోకి అణుబాంబులు పోయినప్పుడు లేకపోతే మిగతా వ్యవస్థలు పోయినప్పుడు ఈ యొక్క కంట్రోల్ అనేది ఉండదు. కాబట్టి ఇది ప్రపంచ నాశనానికి అంటే దేశాల యొక్క నాశనానికి ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇమ్మీడియట్ గా ఒకవైపు ఇరాన్ వైపు లేకపోతే ఇజ్రాయెల్ వైపు ప్రపంచం అంతా డివైడ్ అయ్యి మూడో ప్రపంచ యుద్ధానికి దిగాలనేటువంటి వాతావరణం అయితే ఏం కాదు. కానీ ఈ యుద్ధ పరిణామాలు మాత్రం ప్రపంచానికి మాత్రం మంచిది కాదు. సో ఇలా ఎదుగుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా దీని యొక్క తీవ్రత అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఏదైనా కూడా శాంతి అనేది ఫైనల్ గా మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో శాంతి రావాలి అనుకున్నప్పుడు మరి ఏ దేశంలో ఎందుకు తీవ్రవాదమైనటువంటి ఆలోచనలు, దాని మూలాలు ఏంటి అనేది ఇలా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒక తీవ్రమైనటువంటి మతకాంక్ష ఆధారంగా ఇవాళ విస్తరణ కారణంగా జరుగుతున్నటువంటి తీవ్రవాదం మన ప్రపంచంలో చూస్తా ఉన్నాం. సో అక్కడ ఉన్నటువంటి ఆ మత పెద్దలు మరి వీటిని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ యువతను ఆ వైపు కాకుండా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానం ఎక్కడైనా కూడా ప్రపంచం ఎదుగుతున్నప్పుడు అనేక యొక్క సంస్థల్లో కావచ్చు, వాళ్ళ యొక్క ఆధ్యాత్మికత దాంట్లో కావచ్చు, ఒక రిఫార్మ్స్ అనేది జరుగుతూ వస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. సో ఒక విశ్వాసం మీద ఉన్నటువంటి దేశాలు ఆ యొక్క విశ్వాసాల్లో ఏదైనా తేడా వచ్చినప్పుడు నిజంగా కూడా ఈరోజు మతంలో చూసుకుంటే ఎక్కడ పోయినా కూడా ఒక తీవ్రవాదం అనేది వచ్చినప్పుడు ఒక జిహాద్ పేరుతోటి మన ప్రపంచం అంతా కూడా ఏది ఉండొద్దు, ఒకే మతం ఉండాలనేటువంటి ఒక లక్ష్యం వైపుగా ఈరోజు వాళ్ళ యొక్క నాయకత్వాన్ని కావచ్చు, వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడం కోసం
ఇలా అమాయకమైన యువకులందరూ కూడా ఆ వైపు జరుపుతున్నారు. అందుకోసం వీటిని ఆ యొక్క మత సంస్థ పెద్దలు కూడా వీటిని ఆలోచించి రిఫార్మ్ చేసుకొని ఒక ఆలోచన విధానాన్ని మారినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లు ఒక ఇంటికి ఎంత దూరం, వాళ్ళ ఇల్లు మన ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది. ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఈ యుద్ధాలు ఆపడంలో ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు కొనుక్కొచ్చుకుంటున్నారు. ప్రపంచంలో టెక్నాలజీ ఉండాల్సినంత అవసరం లేదు. రియల్ గా కూడా ఇజ్రాయెల్ ప్రపంచంలో అంటే వాళ్ళకు ఉన్నటువంటి సైనిక శక్తి కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి ఆ దేశం యొక్క పౌరులు ఒకవైపు ఉన్న ఇరాను, లేకపోతే వాళ్ళు ఈ మధ్యలో మనం స్వయంగా ఈ యొక్క అణు ఆయుధాలను తెచ్చుకోవాలి చేసుకోవాలన్నట్టు ఒకవైపు, రెండోది ప్రపంచంలో అమ్మడానికి సిద్ధంగా అమెరికా లాంటి దేశాలు ఉన్నాయి, చైనా లాంటి దేశాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క ఉత్పత్తులు చేసినటువంటి వాటిని అన్నిటిని కూడా ప్రపంచంలో అమ్ముకునేటువంటి దాంట్లో ఉన్నాయి. సో ఇలా ఎవరు బలవంతుడు ఎవరు బలహీనుడు అనేది ఇక్కడ అంచనా వేయలేదు. ఎందుకంటే పిచ్చోని చేతిలో రాయి ఉన్నప్పుడు అది తగలేదు, ఎవరికైనా తగలవచ్చు. సో ఇలా బలము బలహీనతలు ఉన్న ఆలోచనలు కాకుండా సో వీటి యొక్క అంటే యుద్ధాలు జరగకుండా శాంతియుతంగా పోవడం కోసం ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాలు అనేది కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా ఫస్ట్ తాత్కాలిక విరమణ ఉన్నా సో అంతిమంగా పరిష్కారం అనే వైపు ఇవాళ ప్రపంచం జరగాల్సిన అవసరం ఉంది. ఓకే దిలీప్ గారు, ఇరాన్ అనేది పెద్ద దేశం, ఇజ్రాయెల్ వచ్చేసి చాలా చిన్న దేశం. కానీ అయినా కూడా పోరాడకపోతే బతకలేం అనే ఉద్దేశంతోనే సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే అది దాడి చేస్తోందంటారా? దానికి ఉన్న బలం ఏంటి అసలు? ఇజ్రాయెల్ మీకు జ్ఞాపకుంటే గతంలో కూడా ఇజ్రాయెల్ మీద చుట్టూ ఉన్న 7-8 అరబ్ దేశాలన్నీ కలిసి అటాక్ చేశాయి గతంలో. అయినా సరే దాన్ని వాళ్ళు ఓడించలేకపోయాయి. అంటే మిలిటరీ పరంగా చూస్తే ఇజ్రాయెల్ యొక్క క్యాపబిలిటీ అనేది చాలా బెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు మీకు జ్ఞాపకుంటే ఐరన్ డోమ్ను డిక్లేర్ చేశారు. అంటే ఏ డ్రోన్ కూడా ఈ ఐరన్ డోమ్ను ఛేదించుకొని మా కంట్రీలోకి ఎంటర్ కాలేదని. ఈ మధ్యకాలంలో ఇరాన్ దాన్ని ఛేదించుకొని నిన్న వార్తలు వచ్చాయి ఏంటంటే ఆ దేశంలో అక్కడక్కడ మరి జనావాసాలకు నష్టం జరిగిందో లేదో వాళ్ళు రిపోర్ట్ చేయలేదు, కానీ ఆ డోమ్ని ఛేదించుకొని వచ్చాయి. సో ఒకళ్ళని మించి ఒకళ్ళు టెక్నాలజీ. మీకు జ్ఞాపకం ఉంటే ఈ మధ్య కాలంలో అప్పుడెప్పుడో మనందరం మర్చిపోయిన పేజర్ను వాడి ఒక 4-5 వేల మంది చంపేశారు వాళ్ళు ఆ టెక్నాలజీని ఛేదించి. అంటే పేజర్లు వాడుతున్నారు, ఎందుకంటే మొబైల్స్ వాడితే కమ్యూనికేషన్ ఈజీ అయింది, సెటిలైట్స్ లొకేట్ చేస్తానే ఉద్దేశంతో పేజర్లు వాడితే పేజర్లను కూడా ఛేదించి వాడిని పేల్ చేసి చంపడం చూసాం. అంటే అంత లేటెస్ట్ టెక్నాలజీ. మీరు కనుక ఆలోచించినట్టయితే మన దీనికి సంబంధించి ఇండియాకు సంబంధించి మన దగ్గర కూడా మీకు మన తెలంగాణ మీకు ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ అవేర్ ఆర్ నాట్, బుల్లెట్ ప్రూఫ్ ఏదైతే దాని ఏమంటారు వెస్ట్లు మన పోలీస్ బలగాలు వేసుకుంటాయో ఆ వెస్ట్లు కూడా వి హావ్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఇజ్రాయెల్. అంటే నిన్న మన దగ్గర టెలిస్కామ్ అని ఇంత ఫేమస్ అయిన టెలిఫోన్ స్కాండల్ ఉంది కదా, టెలిఫోన్ ట్యాపింగ్ స్కాండల్. దాంట్లో వాడినటువంటి పెగాసిస్ టెక్నాలజీ కూడా వీళ్ళు పోయి ఇజ్రాయెల్ నుంచి కొనుక్కొచ్చుకున్నారు ఈ ఆఫీసర్లు 5 కోట్లు కట్టి. అంటే అంత అడ్వాన్స్ టెక్నాలజీ, అంటే మీరు క్యాపబిలిటీ అండ్ పవర్ ఆఫ్ ఇజ్రాయెల్ అడుగుతున్నారు వాళ్ళు చెప్తున్నారు. సో ఈ మధ్య కాలంలో వాళ్ళంత ఎక్సలెంట్. అది ఈవెన్ హెలికాప్టర్స్ కూడా వాళ్ళవి మోస్ట్ లేటెస్ట్, మిసైల్స్ మోస్ట్ లేటెస్ట్. ఈ మిసైల్ శక్తి అనేది నేను మీకు మొన్న మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ కూడా ఫస్ట్ టైం అనేది టెస్ట్ చేసాం, ఎట్లా ఉంటుంది దాని డివాస్టేషన్ అనేది. జస్ట్ అర్ధరాత్రి 2:50కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 1 hour లోపల బ్రహ్మోస్ ప్రయోగించడం వల్ల 11 విమానాశ్రయాలు సర్వనాశనం అయిపోయినాయి పాకిస్తాన్. అంత పవర్ఫుల్ వెపన్స్ అనేది ఈరోజు దేశాల మధ్య అక్వైర్ చేసుకొని ఒకటి మీద ఒకటి పోటీ పడి ఎట్లా తయారయ్యారంటే, ఇంతకుముందు విష్ణువర్ధన్ రెడ్డి గారు అన్నట్టుగా మీరు కనుక ఒక్క మిసైల్ పంపిస్తే అది ఎక్కడ పడుతుందో, అంటే టార్గెట్ కరెక్ట్ పోయి ఛేదిస్తుంది, కానీ దాని డివాస్టేషన్ మీరు అంచనా వేయలేం. కేవలం మనం వైమానిక స్థావరాల మీద ప్రయోగించిన బ్రహ్మోస్ అనేది ఈవెన్ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద పడ్డాయనేది మనమే చూసుకున్నాం. సో వెపన్స్ అన్నీ కూడా మోడర్న్ వెపన్స్ వెరీ డేంజరస్. వాటి లక్ష్యాలు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా ఒక దగ్గర లిమిట్ కాదు. పాకిస్తాన్ అనేవాడు కూడా వాడికి అంటే కెపబిలిటీ లేదా దృష్టవశాత్తు వాడికి పూర్ కంట్రీ ఆ ఫెలో వాడి డిఫెన్స్ ఎక్స్పెండిచర్ మనతో పోలిస్తే నాట్ ఈవెన్ 10%. కానీ ఎంత అమెరికా సహాయపడ్డా వాడు అసలు వాడి దగ్గర వెపన్ అనేది మనతో మ్యాచే కాదు. ఎవరో చెప్పారు ఆ మధ్యకాలంలో వాడు మొత్తం వారు ఫుల్ స్కేల్ వారం రోజుల్లో ఖతం అయిపోతాడట. 1 week కనుక వారు చేస్తే పాకిస్తాన్ ఖతమే అయిపోతుంది. వాడి దగ్గర ఏమీ లేవు, ఇక ఖాళీ అయిపోతే అమ్ముల పోతే ఖాళీ అవుతాడు. ఇండియా అట్లీస్ట్ ఒక 14 days కంటిన్యూస్ వారు ఇతర దేశాల సహకారం లేకుండా వాడే 6-7 రోజులు పోరాడతాడట. మనం కూడా 14 రోజుల ఖాళీ అయినట. వెనక నుంచి మనకి రష్యా సాయం చేయాలి, లేదా వాడికి అమెరికా సాయం చేయాలి.
అండ్ అట్లాంటి పరిస్థితి ఈరోజు వెపనరీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇరాక్ వారు 1949 నుంచి నడుస్తుంది వాళ్ళకు. ఇంతకుముందు మిత్రుడు విష్ణువర్ధన్ అన్నట్టుగా పాలస్తీనియన్స్ కు సంబంధించి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటువంటి కాదు నుంచి మొదలు పెడితే ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకుంటూ మధ్య మధ్య కొట్లాడుకుంటూ ఒకసారి అరబ్ దేశాలంతా అటువైపు ఇరాన్ వైపు, ఇజ్రాయెల్ ఏమో అమెరికా నుంచి సాయం పొందడం మనం చూసాం కదా. ఈ మధ్యకాల ట్రంప్ గెలిచిన తర్వాత కూడా నెతన్యాహు పోయి అక్కడ సెనెట్ ని అడ్రస్ చేశాడు. చేస్తే అక్కడ ప్లేకార్డ్స్ పట్టుకుని నిలబడ్డారు. వాళ్ళ దాంట్లో డివిజన్ డెమోక్రట్స్ అంతా ప్రదర్శించారు ఇది వార్ క్రిమినల్ గో బ్యాక్, వార్ క్రిమినల్ పార్లమెంట్ లో. సో అక్కడ కూడా నిరసన ఉందని కాదు, అవుట్లైట్ పాలసీ కింద. ఇంతమంది ఆ మిత్రుడు మాట అన్నాడు, అమెరికా అనేది మీకు నాకు ఏదో మార్జాల న్యాయం లాగా కూతుర పంచాయతీ చేసినట్టు కనపడుతుంది, ఉన్న వెపన్స్ అమ్ముకుంటుంది రెండు దేశాలకి. వాడు అసలు ఆ దేశం సగం నడిచేది డ్రగ్ మాఫియాతో, ఇంకోటేమో వెపన్ మాఫియాతో. అన్ని సంవత్సరాలే ప్రపంచ దేశాల్లో ఎప్పుడు ఎక్కడో చిచ్చు పెట్టడం, వీడు పోయి దాన్ని పంచాయతీ దించినట్టుగా నటించడం, వాళ్ళు వీళ్ళ వెపన్స్ అని కొనుక్కునే పది. అయితే ఆ దేశం సర్వైవే కాదు అమెరికా. వాడు 50% ఎకానమీ అంతా ఈ మొత్తం వెపనరీ మీద నడుస్తుంది వాడు. అది రైఫిల్స్ కావచ్చు, లేకపోతే డ్రోన్స్ కావచ్చు, ట్యాంకులు కావచ్చు, వీడంతా సప్లై చేసే కార్యక్రమం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, యుక్రెయిన్ అండ్ రష్యన్ వార్ వల్ల రెండు కంట్రీస్ డివాస్టేట్ అయిపోయినాయి. వాడు చెప్పుకోడు వీడు చెప్పుకోడు, కానీ వాడు 3 ఏళ్ల నుంచి కొట్లాడుతాడని రష్యా కూడా ఊహించలేదు. వాడు వెనకపోయే పరిస్థితి లేదు. రష్యన్ ఎకానమీ ఆల్రెడీ షార్టెడ్ ఎకానమీ. అంటే ఈ వార్ కంటిన్యూస్ గా 3 ఏళ్ళు నడుస్తుంటే వీడు ఇంకా షార్టర్ అయిపోయాడు. సో వార్స్ వల్ల ఎక్కడ కూడా ప్రజలకు లాభం జరగదు. పక్కన వాడికి సైడ్ ఎఫెక్ట్ లాగా మనకు వచ్చి పడుతుంది దాని ప్రభావం. అంతకుముందు యుక్రెయిన్ అండ్ రష్యన్ వార్ వల్ల శాంక్షన్స్ వాడ మీద పెట్టుకుంటే మన దగ్గర ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి, మన డిమాండ్ తగ్గిపోయింది. పుణ్యాత్ముడు మనకు రష్యా వాడు మన మిత్రుడు కాబట్టి సగం ప్రైజ్కి ఇచ్చాడు, కానీ ఎన్నో దేశాలు అతలాకుతలమైన ఆ శాంక్షన్స్ వల్ల. సో ఈ రోజు ఉన్నటువంటి వారు కూడా మోస్ట్ అన్వాంటెడ్. అది ఎవడి మీద పడుతుందో తెలియదు, దాని ఇంపాక్ట్ ఎటైతుందో తెలియదు. ఒకసారి వారు ఆల్రెడీ 6-7 days నుంచి నడుస్తూ ఉంది. ఇది ఎస్కలేట్ అయ్యి ఒకవేళ పోరాటమే అయితే నిజం కూడా అన్ని దేశాలు ఓడిటు వరల్డ్ వార్ కింద పరిణమిస్తుంది. ఈవెన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వారు కూడా ఆ రకంగా వరల్డ్ వార్ కింద కన్వర్ట్ అయితే అనే భయం అన్ని దేశాలకు ఉంటేనే అమెరికా ట్రేడ్ అనేది చూపించి మనం బెదిరించింది. నిజం కూడా నాకు తెలియదు, మిత్రులు ఒప్పుకుంటలేదు, కానీ నేను కూడా వాళ్ళ అవై కిందనే ఉన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ కింద. కానీ బట్ సడన్ గా ఆ వారు విత్డ్రా చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ట్రేడ్ బెదిరింపులు. ట్రంప్ ఈ దేశంతో ట్రేడ్ చేయను, ఆ దేశంతో ట్రేడ్ చేయను, వాడికి పెద్దన్న పాత్ర ఉంది వాడికి. సో దాన్ని వాడి మొత్తానికి వారిని కాస్త కూస్తో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. అదే పద్ధతిలో ఈరోజు ట్రంప్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. పర్లేదు, సక్సెస్ కావాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే అది కంటిన్యూ అయితే దాని ఇంపాక్ట్ మీద ఎంటైర్ వరల్డ్ ఎకానమీ మీద పడుతుంది, ఆయిల్ ప్రైజెస్ మీద పడుతుంది, ప్రైజెస్ మీద పడుతుంది. అంటే కొన్ని దేశాలు తట్టుకోలేవు ఆ దెబ్బని. సో ఆ కారణం చేత ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్ అనేది అది ఏ కారణంలో కావచ్చు, 1949 నుంచి మొదలైన వారు ఇంకా 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 అడపాదడపా ప్రజలుతుంది. అసలు నిజంగా గజాలో జరిగినటువంటిది మారణ కాండ. మనం యాక్చువల్లీ వెరీ సారీ. అసలు సివిలియన్స్, పిల్లలు, వాళ్ళ మహిళలు, వాళ్ళు చనిపోవడం, వాళ్ళ శవాలు తీసేటువంటి విజువల్స్ మనం మీడియాలో చూస్తుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఏం సంబంధం లేదు వారితో. పాపం వాళ్ళంతా పరిగెత్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ క్యాంప్స్ లో ఉండే విధానం కానీ, చనిపోతున్న విధానం కానీ హృదయ విదారకమే. సో అది ఎక్కడైనా సరే, ఈవెన్ మనం బాంబులు వేస్తే పాకిస్తాన్ లో సివిలియన్స్ చచ్చిపోయినా, పిల్లలు చచ్చిపోయినా, మహిళలు చచ్చిపోయినా, అసలు యుద్ధంతో సంబంధం లేని సామాన్య పౌరుడు చచ్చిపోయినా మనం కూడా బాధపడాల్సిందే. సైన్యానికి మధ్య పోరు ఉండాలి, కానీ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద అడపాదడప బాంబులు పడటం, వాళ్ళు చచ్చిపోవటం, మన దగ్గర చనిపోయినాడు మనం చూసాం కదా. మన దగ్గర మరణకండకు అది మనం వార్ వైపు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఉగ్రవాద సంస్థలనండి, ఇస్లామిక్ సంస్థలని అక్కడక్కడ వీళ్ళని నర్చర్ చేసి దేశాల మధ్య పంచాయతీగా దారితీస్తూ ఉంటాయి. మనకు తెలుసు ఎందుకు ఇజ్రాయెల్ కోపం వచ్చిందో. వాళ్ళు అంతకుముందు అక్కడ ఉన్న ఆ ఉగ్రవాద సంస్థలు రెచ్చగొట్టి వాళ్ళ మీద రిపీటెడ్ వాళ్ళని కెలికి వాళ్ళ మీద వాళ్ళ ఆయుధాలు ప్రయోగించి రెచ్చగొట్టారు. వాళ్ళు ఇజ్రాయెల్ బాంబింగ్ చేస్తే వాళ్ళ టాప్ జనరల్ చచ్చిపోయారు. మనం చూసాం. మరి వాళ్ళకి ఎంత మద్దతు ఉంది. ర్యాలీ ఇస్తే లక్షలాది మంది వచ్చారు ఆ దేశం. అట్లా అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కూడా ఇట్లాంటి సంస్థలకు ఏ కారణం చేతనో సపోర్ట్ చేస్తున్నాయి. పాకిస్తాన్ కూడా అదే. మనం ఇక్కడ ఏది మన పోయి ఆ వాళ్ళు వచ్చి మన దేశంలో చేసేటువంటి చర్యలకు వాడు సైన్యం సరఫరా చేసుకుంటుంది క్రాకర్స్ కాల్చి. అంటే క్రాక్ ఫెలోస్ కాకపోతే ఇవన్నీ ఎంకరేజ్ చేయకూడదు. ఉగ్రవాద సంస్థలను కనుక కెలికి వాళ్ళని పెంచి పోషించి వాళ్ళ కనుక ఆయుధాలు సరఫరా చేస్తే అల్టిమేట్ గా వాళ్ళ సొసైటీకి శత్రువుల కింద ఒకనొక దశ లోపల పరిణమించే ప్రమాదం ఉంటుంది. ఈ రోజు మనందరం కూడా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వారు ఎస్కలేట్ కాకూడదని, ఇక్కడికే పోవాలని ఆశిద్దాం.
ఓకే. మనతో పాటు చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. చూస్తున్నాం మనము ఇజ్రాయెల్, ఇరాన్ ఒకప్పుడు మంచి మిత్ర దేశాలు. మెల్లమెల్లగా ఆ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వార్ దాకా వెళ్ళిపోతున్నాయి. ఈ సిచ్యువేషన్స్ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉంటాయేమని ఒక భయం నెలకొంది. అదే ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్నాం, డిస్కస్ చేస్తూ ఉన్నాం. మీకేమనిపిస్తోంది? షీలా గారు, మీకు అట్లాగే మిత్రుడు బాజీ గారికి, పెద్దలు దిలీప్ కుమార్ గారికి, అట్లాగే మనకు శ్రీవర్ధన్ రెడ్డి గారికి అందరికి నమస్కారం. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు కూడా నిజంగా ఒక రకంగా విచారించదగ్గది. ఇంతకుముందు చాలా డీప్ గా దిలీప్ గారు మనకు విశ్లేషించారు. దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నారు. వాళ్ళిద్దరు వినలే కనుక వారు కూడా ఇదే మాట్లాడినట్టు నేను అనుకుంటున్నాను. కనుక ఒక మాట చెప్పొచ్చు ఏంటంటే, ఇప్పుడు మనకు అనుమానం పెనుభూతం అని గతంలో సామెత ఉంది. ఇప్పుడు అనుమానం అంటే అనుమానం పెను యుద్ధంగా దారితీస్తుంది అంటున్నానే. ఇస్లామిక్ దేశాలలో యాక్చువల్ గా ఈ వివాదం మొదలైంది ఇవాళ కాదు కదా. ఇస్లామిక్ రెవల్యూషన్ 79 నుంచి జరుగుతూనే ఉన్నది. ఆ తర్వాత మొన్న ఇప్పుడు యుద్ధం 4 రోజులు 5 రోజుల నుంచి జరుగుతుంది, కానీ 2024లోనే మొదలైంది ఓ రకంగా చెప్పాలంటే. కాకపోతే పాత జరుగుతున్న దానిలో ఇది మరుగున పడ్డది. కానీ ఇజ్రాయెల్, ఇరాన్ గత 24 నుంచే దాడులు చేసుకుంటున్నాయి. పరస్పరం కొంచెం చిన్నగా గిచ్చుకునే దాడులు చేసుకుంటున్నాయి. మొన్నటి దాడితో పూర్తిగా ఇరాన్ మీద దాడి, పూర్తిగా 9 స్థావరాల మీద దాడి చేయడం, పెద్ద ఎత్తున 9 మంది సైంటిస్టులు చనిపోవడం, దాంతో పాటు వాళ్ళ అంటే అందుకని అనుమానం పెరుగుతుంది. అంటే అణు కేంద్రంగా తయారు చేసుకుంటున్నారు, రేపు అణుబాంబు తయారు చేసుకుంటున్నారు, దానికి యురేనియం 400 టన్నుల యురేనియం తయారు చేసుకున్నారు. ఇవన్నీ వాళ్ళు ఆరోపణలతో వాళ్ళ మీద దాడి చేశారు. ఒక మాట ఏమైందంటే, ఇప్పటికే 9 దేశాల దగ్గర లీగల్ గా అణుశక్తి ఉన్నది, మన ఇండియాతో సహా. ఒక 16-18 దేశాలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి మా దగ్గర ఉందని. ఇరాన్ కూడా అట్లా క్లెయిమ్ చేసుకుని అవసరమైతే పాకిస్తాన్ నుంచి తీసుకొని మేము దాడి చేస్తామంటుంది. పాకిస్తాన్ ఇస్తదా తర్వాత దానికి డిస్క్లైమ్ చేశారు వాళ్ళు. కనుక అట్లా చూసుకుంటే ఇప్పుడు ఇవాళ ఇరాన్ ఇరాక్ యుద్ధంలో చూసుకుంటే మనము ఓ రకంగా ఇద్దరు మనకు మంచి మిత్రులే షీలా గారు. ఎందుకంటే ఇటు ఇరాన్ తోని మంచి సంబంధాలు ఉన్నాయి మనకు. ఇరాన్ క్రూడ్ ఆయిల్ మొదలుకొని చాలా దిగుమతుల్లో మనం బాస్మతి బియ్యం ఇరాన్కి పంపుతుంటాం. చాలా వాళ్ళ పోర్టు, చాబహార్ పోర్టుకు మనం సహాయం చేసినాం, మనం కట్టిస్తున్నాం వరకు చెప్పాలంటే. దాని పెద్ద ఎత్తున డబ్బు వినియోగం చేస్తున్నాం అక్కడ మన భారతదేశం అనేది. కనుక చాబహార్ పోర్టు నుంచి మనకు ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఎప్పుడు తోకదాడిస్తుంటాయి కదా. అంటే మనకు పాకిస్తాన్ అయితే మొన్నటి దాకా ఇప్పుడు మనకు గగనతాళాన్ని నిషేధించింది కదా. అట్లాంటప్పుడు మన శత్రు దేశాలు పైకి ఉన్నాయి కనుక దాని తర్వాత ఉండే దేశం కనుక ఇరాన్ నుంచి మనకు క్రూడ్ ఆయిల్ కానీ ఇతర దిగుమతులు జరగాలంటే చాబహార్ పోర్టు మనకు చాలా కీలకం కనుక దాని నుంచి మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ దానికి ప్రమాదం వస్తుంది అంటున్నాడు. ఇజ్రాయెల్ కనుక పోర్టుల మీద పడితే విధ్వంసం సృష్టిస్తే మనకు పెద్ద నష్టం, నెంబర్ 1. రెండోది ఇరానీ ఛాయ్ అంటాం. మనకు యాక్చువల్ గా ఇరానీ ఛాయ్ చాలా ఇష్టపడుతుంది, హైదరాబాద్ లో ఉంటాం మనం. కనుక ఇరానీ ఛాయ్నే కాదు, భౌగోళికంగా చూస్తే అఖండ భారత్ లో మనకు గాంధార్ దాకా, అంటే గాంధారి దేశం అంటాం మనం. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న గాంధారి దేశం నుంచి ఇటు బర్మా దాకా ఒక అఖండ భారత్ అది ఒక రకంగా ఒకనాడు. కనుక దాని పక్కనే మనకు మొఘలుల దండయాత్రలు అన్ని కూడా అక్కడి నుంచి వచ్చినాయి కదా, ఇరాన్ నుంచి వచ్చినాయి కదా, వయా ఆఫ్ఘనిస్తాన్ దీని ద్వారా. కానీ ఆనాటి నుంచి చారిత్రక భౌగోళిక రాజకీయ సంబంధాలు మన ఇరాన్ తో ఉన్నాయి. ఇరాన్ తోని మనం దూరం పెట్టలేం. అట్లాగే ఇజ్రాయెల్ తోని కూడా సమస్య అదే. ఇజ్రాయెల్ తోని పెగాసిస్ ఇంతకుముందు చెప్పారు కదా, ప్రతి టెక్నాలజీ, చిన్న టెక్నాలజీ పెద్ద దాకా మనం దిగుమతి చేసుకుంటున్నాం. అట్లాగే ఇజ్రాయెల్ తోని మనకు వ్యవసాయ ఒప్పందాలు కూడా చాలా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో కూడా చాలా ఆధునికంగా మనకు ఒప్పందాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ తోని మనకు 2 రకాలుగా, అంటే ఇటు మనకు విదేశీ మారక విషయంలో కానీ దీనిలో కానీ మనకు 2 దేశాలు సమానంగా ఉన్నాయి కనుక మనం కొంచెం ఓపిక పడుతున్నాం. కానీ అమెరికాకు అటువంటి లేదు. అమెరికా ఏం చేస్తుంది, ఇంతకుముందు మన దిలీప్ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున ఆయుధ బేహార్లుగా మారింది. అమెరికా ఒక్కటే అంటే అందుకు వెళ్ళలేదు. ఆమె చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా, యూరోపియన్ దేశాలు, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రిటన్, ఇవన్నీ దేశాలు కూడా అమెరికాకు వంతపాడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే భౌతిక యుద్ధాల కాలం కాదు కానీ భౌతిక యుద్ధాలను ప్రేరేపిస్తూ వాళ్ళ ఆయుధాలను అమ్ముకుంటున్నారు. గతంలో కురుక్షేత్ర సంగ్రామం అప్పుడు కూడా షీలా గారు ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకునే వాళ్ళట. ఈ పాత ఆయుధాలు పనిచేస్తాయా లేవా, కొత్తది చేసుకోవాలని. ఇప్పుడు వాళ్ళ ఆయుధ పాఠవ పరీక్షల కోసమే ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆయుధ పాఠవ పరీక్షల కోసమే ఇవాళ రష్యా ఉక్రెయిన్ ప్రోత్సహిస్తుంది అమెరికా మిత్రరాజ్యమే ఉక్రెయిన్ మద్దతు ఇస్తూ. ఇటు పక్కన మనకు ఈ హమాస్ తోని పాటు ఇజ్రాయెల్ 3 యుద్ధాలు చేస్తున్నారు. హమాస్, అట్లాగే పాలిస్తీనాతోని, ఇప్పుడు ఇరాన్ తో చేస్తున్నది. కనుక ఈ ముస్లిం కంట్రీస్ ఏకంగా అవడం జరగవద్దు అనేది ఒకటి ఉంటది. ముస్లిం కంట్రీస్ ఏకంగా అయ్యే పరిస్థితులలో కూడా లేవు అంటున్నాను నేను. షియా సున్నీల పోరాటంలో చూసుకుంటే షియాలు మనకు ఎక్కువ మంది ఉన్నారు, సున్నీలు తక్కువ మంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఇప్పుడు ఏదైతే ఇరాక్ ఉన్నదో నాకు తెలిసి బాజీ గారు చెప్పాలి, సున్నీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని నేను అనుకుంటున్నాను. కనుక ఏమైందంటే ఈ రెండిట్లో
బాజీ గారు ఇరాక్ లో ఏమంటారు? సున్నీల ప్రాధాన్యత ఎక్కువ అండి. అదే మరి అదే చెప్తున్నా, అదే సున్నీలే కదా, నేను షియా సున్నీలో కొంచెం భేదం మీరు చెప్తే కరెక్ట్ అని అట్లా ఇరాన్ లో షియాల ప్రాధాన్యత ఎక్కువ అండి. అట్లా ఉన్నది కనుక ఈ రెండు చూసుకుంటే మనకు ఇది కూడా ఆటంకం అవుతుంది. అంటే ఇస్లామిక్ తీవ్రవాదాన్ని నిషేధించాలని ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక మాట చెప్పి ముగిస్తాం శిలగా. ఎప్పుడు కూడా మన ఇంట్లో దొంగతనం జరిగితే ఏం చేస్తాం, పని మనిషి మీద పెడతాం ఫస్ట్ అట్రిబ్యూట్ చేసేది. మన ఇంట్లో దొంగలు ఉన్నా సరే, మన పక్కనే తిరుగుతున్నా సరే, మన బంధువులే అయినా సరే వాళ్ళ మీద పెట్టాం, పని మనిషి మీద పెడతాం. ఇవాళ వరకు చెప్పిన దుర్మార్గంగా ఈ ఆరోపణ అంటే మీ దగ్గర అయితే అణుబాంబులు ఉండొచ్చు, 9 దేశాల దగ్గర ఉండొచ్చు, 14 దేశాల దగ్గర ఉండొచ్చు, కానీ ఇరాన్ దగ్గర ఎందుకు ఉండొద్దు అంటున్నారు అనే సమస్య వస్తుంది. మేము ఎందుకు తయారు చేసుకో, మా హక్కు కాదా? అంటే ఎప్పుడు ఐక్యరాజ్య సమితి వీక్ అయిన సందర్భంలో గతంలో నానాజాతి సమితి పోయింది, తర్వాత ఐక్యరాజ్య సమితి పోయింది, ఇప్పుడు భద్రతా మండలి అంతకంటే చేతులు కూర్చున్నది. ఈ దేశంలో మీకు హక్కు ఎందుకు ఉండదు, మాకు హక్కు ఎందుకు ఉండదు అనే మాట వస్తుంది. ఇదేమో సమాన న్యాయం. కానీ ఇస్లామిక్ దేశాల దగ్గర ఇస్లాం బాంబులు ఇవ్వండి అణుశక్తి ఉంటే వాళ్ళు హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలకు చేస్తారు, పిచ్చివాడి చేతిలో రాయిలాగా వాళ్ళందరూ వీళ్ళకి సహకరిస్తారు కనుక పెను ప్రమాదం ఉంది అని వాదన. ఈ రెండు వాదనలు కరెక్టే. నేనేమంటున్నానంటే ప్రపంచంలో అణుశక్తి మీ ఒక్క దగ్గర ఉండాలా, మీరే ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ మమ్మల్ని అందరూ బెదిరియాలా అని ఎట్లా అడుగుతున్నామో, అట్లానే మీ దగ్గర ఉంటే ఇట్లాంటి సంస్థలకు అంతది రేపు పొద్దున ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. మిగతా వార్లన్నీ కూడా మహా అయితే భౌతికంగా అక్కడక్కడే నష్టం జరుగుతుంది. కానీ అణుశక్తి కనుక వాడితే ప్రపంచం నాశనం అయిపోతుంది కదా. గతంలో నాగసాకి, హీరోషిమా చూసాం కదా. అటువంటి జరుగుతుందని భయంతో ప్రపంచం అంతా అణుశక్తిని వాడొద్దు అంటే నో యూజ్ ఫస్ట్ అనే దాని మీద మనం ఎట్లా చేసినాం. ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి మీద ఒక ఒప్పందం ఉన్నది. ఆ 10 ఏళ్ల ఒప్పందాన్ని ఉల్లంఘించింది అమెరికా కదా. 2016 నుంచి 20 దాకా అమెరికా అధ్యక్షుడిగా ట్రంపే ఉన్నాడు. 2018లో స్వచ్ఛందంగా దీని నుంచి వైదొలిగింది ట్రంప్ ప్రభుత్వం అన్నాడు. ఇవాళ 25 దాకా ఉన్నది, 25కి అయిపోతుంది కనుక మళ్ళీ మేము వచ్చాం, మీరు వస్తారా అంటే రెడ్ వచ్చి మొదలాడన్నట్టు మేము వచ్చినా మీరు వస్తారా అని అమెరికా అర్థమే ఉన్నది. కనుక ఇరాన్ వైపు కూడా మన సానుభూతాన్ని ఆలోచన చేయాల్సింది అంటున్నాడు. ఒకటి ఇరాన్ వైపు ఉన్న పెద్ద వేలెత్తి చూపేది ఏంటంటే ఈ తీవ్రవాద సంస్థలకు, మన టెర్రరిస్ట్ సంస్థలకు అణుశక్తిని అందిస్తుంది మన భయంతోని అదుపాకిలో పెట్టమంటున్నాం కనుక అంతకంటే ఇంకోటి ఏం లేదు. ఓకే బాజీ గారు, చమురు కేంద్రాలన్నీ కూడా ధ్వంసం అయిపోతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఈ వార్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం కలిగే అవకాశం ఉందని నిపుణులు మాట్లాడుకుంటున్నారు. అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి మొన్న భారత్ పాక్ ఆపరేషన్ సింధు జరిగినప్పుడు నేనే చెప్పడం వల్ల ఆగారు అని చెప్పి పెద్దన్నగా మాట్లాడుకునే అమెరికా ట్రంప్ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా ఎందుకు ఆపలేకపోతుంది? ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్లో దాని పాత్ర ఎంతవరకు వహిస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ట్రంప్ సొంత ఇల్లు చక్కబెట్టుకునే పరిస్థితి ట్రంప్కి ఏర్పడిందండి. ఎందుకంటే అమెరికాలోనే ఒక ప్రజా పోరు స్టార్ట్ అయిపోయింది ట్రంప్కు వ్యతిరేక ట్రంప్ విధానాల పట్ల వ్యతిరేకతోటి. అట్లాగే ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ వ్యవహారం మీద కూడా లోకల్ అమెరికన్స్ అంత హ్యాపీగా లేరు. ఇప్పుడు మనం చూసాం, నిన్న మొన్న లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీద వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ట్రంప్ అతని యొక్క మానసిక స్థితి ఏంటంటే తనే అంతా చేశాను, నేనే అంతా మోనార్క్ని అనే టైపులో మన విషయంలో కూడా, ఇండియా పాక్ విషయంలో కూడా నేను చెప్తేనే ఆగింది యుద్ధం అనేది ఆయన చెప్పుకున్నాడు ప్రగల్భాలు పలుకుతుంటూ. నిజంగా మరి ట్రంప్ చెప్తేనే మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ఆపారా అనేది మరి మన ప్రభుత్వమే చెప్పాలి సమాధానం దానికి. కానీ దాని మీద స్పష్టంగా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన రాలా. ట్రంప్కు వ్యతిరేకంగా కానీ, ట్రంప్ చెప్తే ఆపామని కానీ, అట్లాగే ట్రంప్ పిల్లలు ఆపలేదని కానీ మన ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. కాకపోతే ఏంటంటే జనరల్ నానుడిగా మనం అనుకుంటుంది ఏంటంటే ట్రంప్ యొక్క ప్రభావం మన ఇండియా పాకిస్తాన్ జరిగిన ఆపరేషన్ సింధూరా మీద అంతగా లేదు అనేది ఒక రకంగా అర్థమవుతా ఉంది. కాకపోతే ఏంటంటే మోడీ గారు ట్రంప్ మీద ఒక రకమైన సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నారు. ఎందుకంటే మన వ్యాపార వ్యవహారాలు కానివ్వండి, అమెరికాతో ఉన్న సంబంధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నారు. కానీ ఆయన ప్రభావంతోనే యుద్ధం ఆగిందనే దాన్ని అయితే ఎవరు ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. అట్లాగే ఏంటంటే ఈవేళ మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆయన ఆపలేకపోయాడు, చెప్పలేకపోయాడు. కానీ నేను పెద్దన్నని నేను చెప్తే ఆగుతుంది అనే పరిస్థితుల్లో ఉన్నాడు. ఈవేళ ఇజ్రాయెల్తో పట్ల కూడా ఏంటంటే ఇజ్రాయెల్కి సపోర్టివ్గా నిలబడడానికి సిద్ధమయ్యాడు. అట్లాగే ఏంటంటే ఈవేళ కేవలం ఇది ఆయుధాల సరఫరా లేకపోతే సైనికుల్ని సపోర్ట్ ఇవ్వటం మాత్రమే కాకుండా
ఇరాన్లో ఉన్న అంతర్గతంగా ఉన్న విభేదాలను కూడా రెచ్చగొట్టే క్రమంలో మరి ఇవాళ వాతావరణం ఉంది. మరి ట్రంప్ కూడా ఆ దిశలోనే ఉన్నాడు. ఇరాన్లో ఉన్న ఏదైతే ఉగ్రవాద సంస్థలు కానివ్వండి, పదవీచ్యుతుడు కాబోయిన పాత అప్పట్లో ఒక వంశం, రాజవంశానికి చెందిన ఒక జూనియర్, మరి అతన్ని కూడా రెచ్చగొట్టే విధానాలు ఇజ్రాయెల్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ట్రంప్ ప్రభావం అనేది ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని ఆయన ఆపే పరిస్థితి కానీ లేదు. కానీ కేవలం ఏంటంటే అమెరికా ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఏంటంటే తన వ్యాపారాభివృద్ధిని, ఆయుధాలు నమ్ముకోవడం కానివ్వండి, అట్లాగే ఇక్కడ ఉన్న చమురు నిక్షేపాల మీద ఉన్న ఆసక్తి కానివ్వండి, మిడిల్ ఈస్ట్ లో ఉన్న చమురు నిక్షేపాల మీద ఉన్న ఆసక్తితో కానివ్వండి, ట్రంప్ యొక్క ప్రమేయం కొనసాగుతా ఉంది. నేను అదే అన్నా ఇందాక నా మొదటి మాట్లాడినప్పుడు, G7 దేశాలు ఏదైతే మాట్లాడుకుంటున్నాయో మాటలకే పరిమితం కాకుండా కేవలం శాంతి ప్రవచనాలు పలకటమే కాకుండా ప్రత్యక్షంగా కూడా ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ రష్యా కూడా ఇవాళ మరి ఇరాన్కి సపోర్ట్ ఇస్తూ 1,00,000 మంది సైనికుల్ని సిద్ధం చేయాలని చెప్పేసి పుతిన్ ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఒక మీడియా సంస్థలు వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక పక్క ఇరాన్కి రష్యా సపోర్ట్ చేస్తూ, ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తూ, అట్లా దేశాలు కొన్ని దేశాలు ఒక పక్కకి, కొన్ని దేశాలు ఇంకొక పక్కకి వెళ్తే పరిణామాలు చాలా తీవ్రంగా మారే అవకాశాలు ఓకే 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 శ్రీవర్ధన్ గారు, ఇంత జరుగుతున్నా కూడా దీన్ని ఆపడానికి ఐరాస ఏం చేయలేదా? ఒకటండి, ఏదైనా కూడా ప్రపంచంలో ఇద్దరికి ఆమోదయోగమైన పరిష్కారాలు వచ్చినప్పుడే ఏదైనా కూడా జరుగుతుంది. ఇవాళ ట్రంప్ అనేట ఆయన వాస్తవంగా ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఒక జోకర్ గానే మిగిలిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపుతున్నాను, భారతదేశం తర్వాత పాకిస్తాన్ విషయంలో కూడా మాట్లాడారు. దీని పెద్ద చర్చ జరిగింది. స్పష్టంగా భారతదేశం చాలా క్లియర్ గా చెప్పింది, దీంట్లో అమెరికా ప్రమేయం సంబంధం లేదు. DGMOల స్థాయిలో భారతదేశం యొక్క మిలిటరీ యొక్క జనరల్స్, పాకిస్తాన్ కి సంబంధించిన జనరల్ స్థాయిలో వాళ్ళ యొక్క పాకిస్తాన్ నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాతనే వాటిపైన చర్చలతోటి ఇది మనం వారును ఇప్పటి వరకు సింధూర్ను తాత్కాలికంగా నిలిపేశాం. సో ఇది కొనసాగుతుంది, దానికి కొన్ని మనం డిమాండ్స్ ఉండేవనే విషయాలు మనం చెప్పాం. కానీ అతను అవతల వ్యక్తి ఇష్టం ఉన్నట్టు మాట్లాడే దానికి ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితి. సో భారతదేశం చేసిన తర్వాత ఇప్పుడు ఈ దాంట్లో కూడా ఒకవైపు ఇజ్రాయెల్ ను ఒకవైపు ఎగేస్తూ ఇరాన్ ను తన కంట్రోల్ తీసుకొచ్చుకోవాలి. సో అణు ఆయుధ యొక్క శక్తిని ఆపాలి, తనతోటే కొనాలి అనేటువంటి ఒక దురుద్దేశమైనటువంటి ఆలోచనలు ఎత్తుంటాయో, ఇలాంటి ఒక హిడెన్ ఎజెండాతో ఉన్నప్పుడు ఎవరు మధ్యవర్తిత్వం వహించినా కూడా అవి ముందుకు పోవు. సో ప్రయోజనాలు అనేది ఇద్దరికి సమానంగా జరిగినప్పుడే ఒక పరిష్కారం అనేది జరుగుతుంది. సో ఇలా యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అయితే దేశాలు ఆగే పరిస్థితులు ఎక్కడ కనిపిస్తున్నాయి, ఎక్కడ ఎవరు విజ్ఞప్తి చేస్తారు? సో ఆ యుఎన్ఓకు ఉన్నటువంటి పరిధి ఏంది? ఇలా ఉన్నటువంటి 5 దేశాలు ఏదైతే ఉన్నాయో, వీటో పవర్ ఉన్న దేశాలు ఏదైతే ఉన్నాయో, సో ఇలా ప్రపంచం ఆ వీటో పవర్ ఉన్న దేశాల వైపు, వాళ్ళ యొక్క నిర్ణయాల వైపు చూస్తున్న పరిస్థితి. మరి ఈ 5 దేశాలు కూడా ఈ వీటో పవర్ ఉన్న వాళ్ళు ఒక్కొక్క దేశాన్ని మంచుకుంటున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు రష్యా ఇరాన్ సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్ దీన్ని సపోర్ట్ చేయడం వల్ల ఇవి జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఒకప్పుడు యుద్ధాలు 100 సంవత్సరాల క్రితం జరిగినట్టు యుద్ధాలు వేరు, మనం ఒక జపాన్ లో హిరోషిమా నాగసాకి మీద జరిగినటువంటి 80 సంవత్సరాల యుద్ధాలు వేరు, ఈ రోజు మరి యుద్ధాలు వేరు. అంటే ఈ రోజు అందరితోటి కూడా అన్ని శాస్త్ర సాంకేతికత పెరిగిన తర్వాత మనుషుల యొక్క విచక్షణ కోల్పోయినప్పుడు యుద్ధం అనేది మానవ యొక్క విలువలను కోల్పోతుంది, విచక్షణ కోల్పోతుంది. అలాంటి విచక్షణ కోల్పోయినప్పుడు వినాశనం అనేది క్షణాల్లో జరిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా పరిష్కారం చేయాలంటే ప్రపంచం అంతా కూడా ఇది నిరంతరంగా నిరంతరంగా చర్చలు, డైలాగ్స్ జరగాల్సిన అవసరం ఉంది. సో దీనికి ప్రధానంగా ఏంటి, ఒకవైపు ప్రపంచం అంతా కూడా ఈ రోజు ఇస్లాం తీవ్రవాదం ఉంది. ఎందుకు ఇస్లాం తీవ్రవాదం ఉందని చెప్పేసి ముస్లిం పెద్దలు ఆ యొక్క ఇస్లాం తీవ్రవాదాన్ని ఎట్లా తగ్గియాలనే ఒక ఆలోచన కావచ్చు. రెండోది సామ్రాజ్యవాద ఆకాంక్ష ఏదైతే ఉందో, ఇలా అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇలాంటి దేశాలకు ఉన్నటువంటి సామ్రాజ్యవాద ఆకాంక్ష, వాళ్ళే ఈ దేశంలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని వాళ్ళు తూర్చివేయడం కోసం కావచ్చు. ఇంకా దేశంలో ఎక్కడైతే ప్రపంచంలో కొన్ని సమస్యలకు ఏదైతే జరుగుతున్నటువంటి వాటి పరిష్కారం కోసం ఇది నిరంతరంగా జరిగి వీటిని మనం న్యూట్రలైజ్ చేసుకుంటేనే కానీ
ఇవాళ ప్రపంచం అన్నా ఆగే పరిస్థితి ఉంటది. ఓకే దిలీప్ ఒకటి. గారు, మనం రష్యా యుక్రెయిన్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది, చూసాం మొత్తం అంతా కూడా స్మాష్ అయిపోతున్న దృశ్యాలు. ఇంత జరుగుతున్నా కూడా ఇరు దేశాలు ఎందుకు తగ్గట్లేదు అంటారు? ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ కావచ్చు. ఇదే ఈగో, ఒకళ్ళకొళ్ళకి ఈగో. అంతకుముందు USSR లో భాగమే యుక్రెయిన్. మరి ఇదే మూడో ఈగో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది అంటారా? ఉండింది కానీ ఇప్పుడు అది ఎస్కలేట్ కావట్లేదులేండి. ఇది ఆ పద్ధతిలో ఎస్కలేట్ కాకుండా, ఉమ్. బట్ డెఫినెట్లీ యుక్రెయిన్ వెనకంతా యూరోపియన్ కంట్రీస్ నిలబడి వాళ్ళకి ఆర్థిక సాయం, మిలిటరీ సాయం చేయకపోతే ఆ యుక్రెయిన్ అనేది అసలు రష్యాను తట్టుకోగలిగేదా? సో అది వర్చువల్లీ కనపడకుండా వరల్డ్ వారే అది. వీళ్ళొక వైపు వాళ్ళొక వైపు మొత్తం కంట్రీస్, నాటో కంట్రీస్ అన్ని. సో ఇది కూడా అదే మంచిది కాదు ఎకానమీస్ కి, దేనికైనా సరే. యుక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది కానీ మనం చూస్తూ కూడా. రష్యా అనుకున్న మైటీ రష్యా అనుకుంటే వాళ్ళు కూడా చాలా ప్రాంతాల్లో నష్టపోయారు మిలిటరీ పరంగా కూడా. సో ఇవన్నీ మీరు అన్నట్టు అక్కడ కూడా ట్రంప్ నేనే ఆపుతున్నా, నేనే నెగోషియేట్ చేస్తున్నా, ఆగాలి ఇగాలి అంటున్నాడు. కానీ మరి ఆయన కేపాల్ ఆయన ఉంటుంది ఆ ట్రంప్ మాట్లాడేది. నేనే ఆపా, కేపాల్ నేనే దాన్ని ఆపాడా, పాకిస్తాన్ ఇండియా మధ్య నేనే ఆపా, అక్కడ యుక్రెయిన్ రష్యాకి నేనే ఆపా అంటుంటాడు. ఈ ట్రంప్ మాటలు కూడా కేపాల్కు తగ్గకుండా ఉన్నాయి. సరే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నది కాదడానికి వీల్లేదు, కానీ దాని ఇంపాక్ట్ అనేది ఇవన్నీ సార్వభౌమ అధికారం ఉన్నటువంటి రాజ్యాలు. ఇప్పుడు ఇండియా ప్రకటించదు కదా, ఇంతకుముందు మన మిత్రుడు అన్నట్టుగా, రెడ్డి గారు అన్నట్టు, మనమే యాక్సెప్ట్ చేయట్లేదు. ట్రంప్ ఇంటర్ఫీరెన్స్ యాక్సెప్ట్ లేదు, ఆయన వల్ల అయిందని మనం చెప్పట్లేదు. కాబట్టి ఏ దేశానికి ఆ దేశానికి ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది, సార్వభౌమ అధికారం ఉంటుంది. అందులో వేరేవాడు నేను చేయబెడతా అంటే మనం ఇన్వైట్ చేసేంత వరకు వాళ్ళని యాక్సెప్ట్ చేయం మనం. సో ఆ పద్ధతి మనకు కనపడతా ఉంది అక్కడ కూడా. ఈ ఇజ్రాయెల్ అంటే ఇరాన్ వార్లో కనపడుతుంది. ఇజ్రాయెల్ అంటే కాస్త కూస్త అమెరికా చెప్తే తింటుందే కానీ ఇరాన్ వినదు కదా. సో ఆ కారణం చేత ఓ సొల్యూషన్ అక్కడ కనపడకుండా రావట్లేదు. ఇక్కడ రష్యా వినదు, ఇంటే యుక్రెయిన్ కాస్త కూస్త వినొచ్చు. యుక్రెయిన్ అధ్యక్షుడును జెలెన్స్కీను మన ట్రంప్ గారు ఓపెన్ గానే నోటి తిట్టుకోవడం, ఆ తర్వాత ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా మనం చూసాం. సో ఇతర దేశాల ప్రమేయం అనేది కొంతవరకు ఉంటుంది, అంతటా కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, దాన్ని ఆపలేరు. ఎంత వాళ్ళ మీద మనం డిపెండెంట్ ఉన్నా కూడా ఒకనొక దశ లోపల మన సార్వభౌమాధికారం మనకి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు పోరాపో అంటాం. సో ఆ పద్ధతి అనేది ఈ 3 వార్స్లో మనకు క్లియర్ కనపడతా ఉంది. చూడాలి మరి ఎట్లా పరిణమిస్తుందో. కానీ యుక్రెయిన్ రష్యా కూడా మోస్ట్ అన్వాంటెడ్ వారు. ఆయిల్ ప్రైస్ పెరగడానికి, ప్రైస్ రైజ్ కావడానికి కూడా పార్షియల్ గా చాలా కంట్రీస్ యొక్క ఎకానమీ అది కదిపివేశాయి. సో ఇవన్నీ కూడా మోస్ట్ అన్వారంటెడ్ వార్స్ ఇవన్నీ. చూడాలి ఎట్లా పరిణమిస్తారు. రైట్. రామ్మోహన్ గారు, మరి ఇండియా మద్దతు ఎటువైపు అంటారు? ఇంత జరుగుతున్నా కూడా ఇది ఆగిపోయే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు లేదు అని అంటున్నారు? మీరేమనుకుంటున్నారు? షీలా గారు, ఇండియా మద్దతు ఎటువైపు ఉండదు. ఎందుకంటే మన భారతీయ విదేశాంగ విధానం చాలా ఫిక్స్డ్. పొరగా చెప్పాలంటే అలీన విదేశాంగ విధానం, నాసర్ అట్లాగే మార్షల్ టిటో, నెహ్రూ గారు ప్రారంభించిన విధానం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అందులో ప్రధానమంత్రులు ఎవరి మారినా, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, పివి నరసింహరావు గారు, మదన్ మోహన్ సింగ్ గారు కావచ్చు, ఇవాళ మోడీ గారు కావచ్చు, మార్చడానికి వీల్లేదు, మార్చలేరు కూడా. అందుకని పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖానే మనం ఒప్పుకున్నారు, ఎందుకంటే మీ విదేశాంగ విధానం మిమ్మల్ని రక్షిస్తుందని. నేను ఇంతకుముందు చెప్పాను కదా శీలా గారు, 2 దేశాలు మనకు కావాల్సిన 2 ప్రాణమైనటువంటి చుట్టాలే కనుక రెండింటిని మనం విభేదించి ఏదో ఒక దాని వైపు అయితే పోవద్దు కూడా అంటున్నాను. కానీ ఐక్యరాజ్య సమితి వైఫల్యమే భద్రతా మండలి వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం మనకు వచ్చేదాకా మన ప్రభావం పెద్దగా ఉండదు. చూస్తున్నాం కదా, నిన్న మన వీటో టకాటక వీటోలు ఒకరి మీద ఒకరు చెప్తే ఇంకొకరు వీటో విధించుకుంటారు. వీటో అధికారం 5 దేశాలకే ఉంది, శాశ్వత వీటో. కనుక మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం వస్తేనే ఇటువంటి వాటికి కొంత పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. లేకపోతే బెస్త పెద్దరికము చెప్పుల మోత అని సామెత ఒకటి ఉన్నది, అట్లాగే జరుగుతుంది. మనం ఏం చెప్తున్నాం, మోడీ గారు అద్భుతం అని అంటున్నాం, ఎక్కడికి పోయినా కూడా మన మాట చెల్లాలంటే దానికి అధికారం కావాలి కదా. సమస్య ఎక్కడ వస్తుంది మనకు? ట్రంప్ ఏమో కే పాల్ దాకా తయారైన సమస్య లేదు, కానీ మనము మధ్యవర్తిత్వం నిర్వహణ అంటే గతంలో మన భంగపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి శీలా గారు. మనం చూసాం కదా, మన శ్రీలంక విషయంలో మనం పోతే ఏమైంది పాపం, మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారిని పోగొట్టుకున్నాం. అట్లా ఇప్పుడు ట్రంప్ కు దగ్గర స్నేహితుడైన మోడీ గారు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఏ మాత్రం అటుపక్క ఇటుపక్క అయినా కూడా మనకే నష్టం జరుగుతుంది కదా అని చాలా ఆలోచన చేస్తున్నారు. ఇవాళ మోడీ విదేశాంగ విధానం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, స్పష్టంగా చెప్తున్నారు. ఈ విశ్వనాయకుడిగా ఎదిగారు, ప్రపంచం అంతా మంచి చెడు కీర్తిస్తున్నారు. మన దేశంలో ఇంట్లో ఈగల మోత ఎప్పుడైనా ఉంటుంది, బయట పల్లకి మోత కంటే మొన్ననే సైప్రస్ అధ్యక్షుడు బ్రహ్మాండమైన వాళ్ళ మంచి ఏమంటారు వాళ్ళ భారతరత్న లాంటి అవార్డు వాళ్ళ దేశంలో అత్యున్నత అవార్డు ఇచ్చారు. కనుక ఏమైనా ఒక్క మాట చెప్పి ముగిస్తాను,
ప్రపంచ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచ ప్రజలకు విద్య, ఆరోగ్యము, మౌలిక వసతుల కల్పన, ఉపాధి కల్పన ఇవి చేయకుండా ఏ యుద్ధం వచ్చినా ప్రపంచ ప్రజలు ఏ రకంగా నష్టపరుస్తుందని నేను అంటున్నాను. యుద్ధం ఆగాలి, శాంతి నెలకొనాలి. ఏదేమైనా ఈ యుద్ధాల వల్ల ప్రపంచ నాశనం తప్ప సాధించేదేం లేదు. అతి త్వరలో ఇవి ఆగిపోయి అంతా సమసిపోయి అంతా సానుకూలంగా సామరస్యతతో ఉండాలి అని కోరుకుందాం. మొత్తానికి మీరు పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు చర్చా కార్యక్రమంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బండారు రామ్మోహన్ రావు గారు, దిలీప్ కుమార్ గారు, బాజీ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.